దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలంటే దేవుని సత్యానికి అనుగుణముగా మన మనసులను ఏం చేసుకోవాలంట, నూతన పరచుకోవాలంటే అండి. రెన్యూయింగ్ అవర్ మైండ్స్ అకార్డింగ్ టు గాడ్స్ ట్రూత్. దేవుడి యొక్క సత్యపు మాటలలో మన జీవితాన్ని మనము ప్రతిబింబించుకోవాలని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. కుమారుడు యెహోవా దేవునికి చిత్తానుసారంగా జీవించటానికి 12 ఏళ్ల వయసులో పండుగలకు వెళ్ళటానికి, ఆరాధనలకు వెళ్ళటానికి, ఉత్సవాలకి వెళ్ళటానికి, లోక సంబంధమైన సంతోషాలు అనుభవించటానికి ఉన్న వయసు 12 సంవత్సరాలు. కానీ ఆ వయసులో ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? దేవుని ఆరాధనకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కనుకనే తను ఎక్కడికి వెళ్ళినట్టుగా మాట్లాడుతుందంటే దేవుని ఆలయంలోనికి వెళ్ళిన చిన్న బాలుడిగా మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యపు సత్యము వలన మన జీవితాలు దేవునికి ప్రతిబింబించే విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.